పెద్దశంకరంపేట మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య భూ అక్రమాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తిరుమలపూర్ సర్వే నంబర్ 1, 254, శంకరంపేట సర్వే నంబర్ 237, 238లో భూ కబ్జాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గ్రేసీబాయిని కలవడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మసూదన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మసూదన్, బీసీసీఎల్ అధ్యక్షుడు జనార్దన్, సర్పంచ్ సత్యనారాయణ, నారాగౌడ్, పాండరి, సంగమేశ్వర్, గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దాని గురించి స్పందన లేదు. ఇది ఎప్పుడు ఇచ్చినామంటే 31/3/2023 ఇచ్చినాం. ఇట్లాంటివన్నీ ఎంపీపీ గారు ఈరోజు ఏదో వేదాలు వల్లిస్తుండు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తుండు. ఇవన్నీ నీకు తెలిసి జరగలేవా అని చెప్పేసి ఆయనకు ఇవన్నీ ఆయన దృష్టికి మీ ద్వారా తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా ఆయన ఈరోజు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మెమరాండం ఇచ్చిండో దానికి మేము సంతోషిస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, ఆ గ్రామ పాలనలో ఆయన ఇట్లా పాల్గొన్నాడు. ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి అందరం ఉందాం. నీ సోదరుడు కానీ నీ అనుచరులకు కానీ తక్షణమే భూమి అది ప్రజాధనం, గవర్నమెంట్ ధనం కాబట్టి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము ఆర్టీఐ యాక్ట్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ ఒక నెల రోజుల నుంచి కష్టం చేసి 420 ప్రభుత్వం గతంలో చేసిన 420 ప్రభుత్వం బండారం బయట పెట్టాలని వాళ్ళపైన ఒక ఎన్సైక్లోపీడియానే తయారు చేసినాము. బుక్ కాదు, ఎన్సైక్లోపీడియానే తయారైంది. ఇందులో క్రమంగా చూస్తే ఇప్పుడు మా మిత్రులు కొన్ని పాయింట్లు మర్చినప్పటికీ బోగస్ డాక్యుమెంట్ అనడానికి మెయిన్ ముఖ్యమైన 2-4 ఆధారాలు ఇలా ప్రతి దానికి ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ కూడా ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ ప్రొసీడింగ్ ఇస్తే ప్రొసీడింగ్ నంబర్ ఉంటుంది. వితౌట్ ప్రొసీడింగ్ నంబర్ అన్నీ ఒక జాన్లే ప్రింట్ చేసుకొని సంవత్సరాలు తేడా చేసి ఏ దానికి కూడా ప్రొసీడింగ్ కాపీ నంబర్ ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.